రాష్ట్రంలో భారీగా రేషన్ కార్డులు మంజూరు చేసిన ప్రభుత్వం ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. కొత్త కార్డుల మంజూరు, పాత వాటిలో అదనపు పేర్ల జోడింపుతో రాష్ట్ర వ్యాప్తంగా 41 లక్షల మందికి రేషన్ లబ్ధి చేకూరిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 14న తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో నిర్వహించే సభలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కొత్త రేషన్ కార్డుల్ని మంజూరు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 4,76,000 దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 11,30,000 మంది పేదలకు ప్రయోజనం కలగనుంది. రేషన్ కార్డుల మంజూరుతో నిరుపేదలకు భారీగా లబ్ధి చేకూరుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సర్కార్ సిద్దమవుతోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో సభను నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 14న జరగనున్న సభలో కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు రేషన్ కార్డు పత్రాల్ని అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా అందిస్తామని వెల్లడించారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టినాము. వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా 13వ తారీఖు వరకు వెరిఫికేషన్ ప్రాసెస్ అర్హులైన వాళ్ళని ఎంపిక చేసే బాధ్యత జిల్లా కలెక్టర్. 14వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా తుంగతుర్తిలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టబోతున్నాము. కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కొత్త సభ్యుల్ని జోడించారు. అటు కొత్త కార్డులు, ఇటు పాత కార్డుల్లో జోడింపుతో పేద కుటుంబాల సభ్యులు భారీ సంఖ్యలో రేషన్ పథకంలో లబ్ధిదారులయ్యారు. సీఎం తుంగతుర్తి సభ కంటే ముందే డైనమిక్ కీ రిజిస్టర్ డీకేఆర్లో కొత్త లబ్ధిదారుల పేర్లు నమోదు చేయనున్నారు. డీకేఆర్లో నమోదైన వారికే రేషన్ లబ్ధి చేకూరుతుంది. క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రేషన్ కార్డుల్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా టెండర్ల ప్రక్రియలో ఓ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రస్తుతానికి పేపర్ రూపంలోనే రేషన్ కార్డు ఇవ్వనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 6 నెలల్లో 41 లక్షల మందికి రేషన్ ప్రయోజనం కలిగింది. ప్రభుత్వం 2025 నుంచి కొత్త రేషన్ కార్డుల్ని మంజూరు చేస్తోంది. మే 23 వరకు మంజూరు చేసినవి, తాజాగా ఆమోదం తెలిపినవి కలిపి 6 నెలల్లో మొత్తం 41,11,357 మందికి ప్రయోజనం కలగనుంది.